అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా పాప దివ్యాంగురాలు. నేను గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్‌తో, వైసీపీ పోలీసులతో నేను ఫైట్ చేస్తూనే వచ్చాను. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారే కారణమండి. చంద్రబాబు గారు మాత్రం దేవుడిలాగా సీఎం గారు అవ్వకముందు మాట ఇచ్చారు. అవ్వగానే కూడా నాకు మాట నిలబెట్టుకుని నాకు నా బిడ్డకి అపాయింట్మెంట్ ఇచ్చి 5 లక్షలు క్యాష్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి నా బిడ్డని బతికిస్తారు. అలాగే కోర్టు కేసులు కూడా పోసాని వెంకటేశ్వరరావు గారికి టేకప్ చేశారు. కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటేనండి, అమలాపురంలో నా బిడ్డని చంపాలనుకున్న వెధవలందరినీ వదిలేసి ఎంపీ హరీష్ గారి దగ్గర ఉన్న జగదీష్ అనే వేడవ ఆడొక నికృష్టుడు అండి. ఆ నికృష్టుడు వీడికి చుట్టం అండి. ఈ వెధవకు చుట్టం ఈడు కామన్ రామ్మోహన్ రావు అంటారండి. ఈ పోరం బోగ్గాడు, ఇదిగోండి ఈ భరత్ అండి, రాజులపూడి భరత్ కుమార్ అండి. ఇలాంటి వెధవలందరికీ వెలిగట్ల జగదీష్ అనేవాడు సపోర్ట్ చేసి ఇంతవరకు నా బిడ్డకి నాకు న్యాయం జరగకుండా ఆపేశాడండి. సిఐ వీరబాబుతో కలిసి, అక్కడ లాయర్లతో కలిసి ఇంతవరకు నా సైట్ నేను అమ్ముకోలేకపోయానండి. దగ్గర సంవత్సరం నుంచి నేను ఎంపీ హరీష్ గారిని కలుస్తూ వచ్చాను. నా బిడ్డని కార్లు పెట్టి నడవలేదని వీల్ చైర్లు పెట్టుకొని తీసుకుంటూ వెళ్తూ వచ్చాను. పాప ఆయన దేవుళ్ళలాగా హరీష్ గారు అయితే నాకు చంద్రబాబు గారిలాగా ఆదరించారండి, సొంత తమ్ముళ్ళలాగా ఆదరించారు. కాకపోతే ఆయన చేస్తానమ్మా అన్నారు. కానీ కింద జగదీష్ ఆపేస్తుంటే ఇంకేం చేస్తారండి, ఆయనకి తెలియదు కదా. ఆయన నన్నే కాదు, హరీష్ గారినే కాదు, చంద్రబాబు గారిని అందరినీ కూడా మోసం చేస్తున్నాడు వెలిగట్ల జగదీష్. ఎందుకంటే ఆ వెధవ నికృష్టుడు సరే స్వయాన మా ఆయన మేనలుడు. మా ఆయన కూడా అదే తల బద్దలు కొట్టుకొని నా కుటుంబంలోనే యాదవులు ఉన్నప్పుడు ఇంకేం చేస్తావే నువ్వు, చంద్రబాబు గారు ఏం చేస్తారు, హరీష్ గారు ఏం చేస్తారు అని నన్ను తిడుతున్నాడు. నాకు సమస్య ఏంటంటే అండి, 4 గోళ్ల మధ్య ఉంటుంది కుటుంబ సమస్య అండి. ఒక ఆడపిల్లని, ఆ అంగవైకల్యం ఉన్న బిడ్డని వీధికి లాగి కోర్టుల చుట్టూ తిప్పించాలని కుట్రతో ఫోర్జరీ కేసులు పెట్టి హింస పెట్టిన రాజులపూడి సోమశేఖర్ కానీ, రాజులపూడి భరత్ కుమార్ కానీ, ఈడు కామన రామ్మోహన్ రావు కానీ, ఇలాంటి వెధవలందరినీ సపోర్ట్ చేస్తున్న పోలీసులు ఏం చేయాలో, లాయర్లు ఏమనాలో నాకు మాటలు రావట్లేదండి. నాకు చంద్రబాబు గారు ఇచ్చి అప్పుడే 1.5 సంవత్సరం అయింది. ఎఫ్ఐఆర్ వేసి 1.5 సంవత్సరం అయింది. ఇంతవరకు ఛార్జ్షీట్ పడలేదండి. వాళ్ళ మీద నేను ఛార్జ్షీట్ ఏమన్నాను, కామన్ రామ్మోహన్ రావు మీద ఇంకా వాళ్ళ ఈ పిల్లల మీద కూడా నేను ఛార్జ్షీట్ ఏమన్నాను. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదండి. దయచేసి నాకు వాళ్ళ మీద చర్య తీసుకొని నా బిడ్డకి న్యాయం చేస్తారని నేను పిచ్చిదానిలాగా వెయిట్ చేస్తున్నాను. ఇదిగో నిన్న ఫిజియోథెరపీ చేసేసరికి దానికి మళ్ళీ ఫీవర్ వచ్చేసి మంచం మీద అలా పడిపోయింది. ఏ తప్పు చేయని పసిబిడ్డ మాత్రం మంచాన్ని పడి ఏడుస్తుంది. తప్పులు చేసి హింస పెట్టి ఒక దివ్యాంగురాలకి ఆస్తి దొబ్బేలని చూసిన వెధవలు మాత్రం మహారాజుల్లాగా తిరుగుతున్నారు అక్కడ. ఎందుకంటే సిఐ వీరబాబు గారు కూడా ఏం చేయలేకపోతున్నారటండి. నాకు అర్థం కాలేదు. ఛార్జ్షీట్ వేయమని చెప్పారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఎన్నాళ్ళు పడుతుందండి? ఎఫ్ఐఆర్ఎస్ని ఎన్నాళ్ళలో ఛార్జ్షీట్ వేయాలి నాకు తెలియదు. మరి నేనైతే వంట చేసుకునేదాన్ని, నాకు తెలియదు. మరి వాళ్ళైతే చదువుకున్నారు కదా, చదువుకుని సెక్షన్లన్నీ చదువుకునే కదా ఎస్ఐలు, సిఐలు, లాయర్లు అయ్యారు. వాళ్ళకి తెలియదండి ఛార్జ్షీట్ ఎఫ్ఐఆర్ఎస్ని ఎన్నాళ్ళకి ఛార్జ్షీట్ వేయాలి. 1.5 సంవత్సరం అయింది. పోయిన 2024 ఆగస్టులో వేసారు ఎఫ్ఐఆర్. ఇది 2025 నవంబర్, డిసెంబర్ వచ్చింది. ఇంతవరకు వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయకుండా, నాకు ప్రాపర్గా న్యాయం చేయకుండా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుండా ఇలా ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నాడు సిఐ వీరబాబు గారు. నాకు ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. దానికి ఆ జగదీష్ గారు అనే కొజ్జగాడు వీళ్ళకి సపోర్టు.
అలాంటి ఆ జగదీష్ గడి వల్లేనండి ఇంతవరకు నా బిడ్డకి న్యాయం చేయలేకపోయాను, నా సైట్ నేను అమ్ముకోలేకపోయాను. లేదంటే ఈ కామన్ రామ్మోహన్ రావు గారు ఎంత, భరత్ గారు ఎంత, ఎంపీ హరీష్ గారు మాట ఇచ్చినప్పుడు ఆ ఎంపీ హరీష్ గారు చేయలేని పని ఉంటుందా నాకు తెలియక అడుగుతాను. నా ప్రాపర్టీ నాకు అమ్మించి పెడితే నాకు నా బిడ్డకి ఇంత ప్రాబ్లం రాలి కదా, నేను ఇన్ టైంలో నా ఆపరేషన్ చేయించుకుందాను కదా అనే కదా నేను ఫస్ట్ నుంచి ఏడ్చాను. నా బిడ్డ జీవితం చేజారిపోయిన తర్వాత పాపం చంద్రబాబు గారు 3 కోట్లైనా ఖర్చు పెట్టి అమెరికా పంపిద్దాం అనుకున్నారు, కానీ చేదాటిపోయింది నా బిడ్డ పరిస్థితి. నేను శివ అంటూ ఉన్నంత లేదా ఆయుర్వేదం చేయించుకుంటూ దాన్ని బతికించుకుంటున్నాను. నా బిడ్డకి న్యాయం చేయమని మొత్తం టీడీపీ సోదరులందరినీ, ఎంఆర్పిఎస్ సోదరులందరినీ, దివ్యాంగ సోదరులందరినీ, ముఖ్యంగా జర్నలిస్టులు, నిజంగా జర్నలిస్టులు మీడియా చేసిన హెల్ప్ అయితే నిజంగా హానెస్ట్లీ చెప్తున్నాడు, ఐ స్వేర్. టీవీ5 వీళ్ళందరూ, హెచ్ఎం టీవీ కావచ్చు, వీళ్ళందరూ నాకు చేసిన హెల్ప్ నా సొంత అన్నదమ్ములు కూడా నాకు చేయలేదండి. నా బిడ్డకి పరిస్థితి రాగానే నా సొంత అన్నయ్యలు కూడా నన్ను వదిలేసిపోయారు. మీ అత్తరోళ్ళు రౌడీలే, వాళ్ళతో మనం పడలేము అనేసి నా బిడ్డను అలా దిక్కులేదల్లా నన్ను, నా బిడ్డను రోడ్డు మీద వదిలేశారు. కానీ మీడియా సోదరులందరూ, యూట్యూబర్స్, నా ఎంబీఏ ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా నన్ను వదలలేదండి. ఈ రోజుకి నన్ను అడుగుతున్నారు, పాపకి న్యాయం చేస్తారా, పాపకి ఎలా ఉందమ్మా, పాపకి ఎలా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ హౌస్ వైఫ్లండి. వాళ్ళు ఉన్నంతలో 10,000, 50,000, 20,000 ఆరు కంగారు పడికే అనేసి ఉన్నంతలో హెల్ప్ చేస్తున్నారు. ఎన్నాళ్ళండి నేను ఊరిలో నా బిడ్డను బతికించుకుంటూ నేను ఉద్యోగం చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు. పాపనే చూసుకోవాలా, ఉద్యోగమే చేయాలా. నా ఆస్తి నాకు ఇప్పించండి మహాప్రభు అని వేడుకుంటున్నాను. నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నేను చెప్పానండి. నాకు అన్యాయంగా ఎవరు రూపాయి వద్దు, నాకు కావాల్సిన న్యాయం నాకు చేసి పెడతారని నేను పత్రికా ముఖంగా, ప్రజాముఖంగా, నా ఫ్రెండ్స్ సాక్షిగా నేను కోరుకుంటున్నానండి. ఎంపీ హరీష్ గారిని, చంద్రబాబు గారిని వేడుకునేది ఒకటే, నా సైట్ నాకు అమ్మించి పెట్టండి. నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు నా కూతురు అయింది, రేపొద్దు నీ కూతురు అవ్వదా? ఒక బిడ్డకి చిన్న అనారోగ్యం వస్తే దాన్ని శాశ్వత దివ్యాంగురాలుగా మార్చేసిన గొప్ప సొసైటీలో బతుకుతున్నానండి. నాకు చాలా, నా మీద నాకు అసహ్యం కలిగి వచ్చని నేను చెప్తున్నాను కదా. ఆ సొసైటీలోనే బతకలేకపోతున్నానండి. ఇంత ఒక పసిబిడ్డకి ఒక అనారోగ్యం వస్తే దాన్ని శాశ్వత దివ్యాంగురాలుగా మార్చేసిన ఘనత అమలాపురం రాజులపూడి వంశానికి చెందుతుందండి, ఇంకెవరికే కాదు. ఆ కామన్ రామ్మోహన్ రావు గారికి, ఆ బోగ్గడికి, మరి ఆడికి కూతుళ్ళు ఉన్నారు, మరి కూతుళ్ళుండి కూడా ఆడికి అంత విచక్షణారహితంగా ఎలా బతుకుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆడు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో, మరి ఆడి పెళ్ళం పిల్లలు ఏం చెప్పట్లేదా మరి నాకు అర్థం కాలే. జానికి వదిని కావచ్చు, దేవి కావచ్చు, శోభ కావచ్చు, ఆడ బాబు ఎంత నికృష్ట పని చేస్తుంటే చీ అన్నం చేత కదా. ఆడపుట్టిగా పుట్టారు కదా, ఆడపుట్టిగా పుట్టారు కదా, నేను చదివించాను కదా నిన్ను. నా బిడ్డ కంటే ఎక్కువ చూశాను కదా. ఈరోజు నా బిడ్డ ఆస్తి తినడానికి వచ్చారు, సిగ్గులేదు మీ బతుకులకి. దయచేసి నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్. మీడియా సోదరులందరికీ, నా ఎంబీఏ ఫ్రెండ్స్కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అక్కకి, అమ్మకి, అన్నకి నా ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు ఏపీ 2 రాష్ట్రాల్లోనే కాదు, యూపీ ప్రజలు కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా పాపకి ఏ సహాయం కావాలన్న వెంటనే నాకు ఇది చేస్తున్నారు. సో అందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా చంద్రబాబు గారికి అయితే, నేను నా బిడ్డ, నా ప్రత్యక్ష దైవం అంటే మాత్రం చంద్రబాబు గారే. చాలా చాలా థ్యాంక్ యూ సార్. వీళ్ళని తొందరలో మీ పాలనలో నా బిడ్డకి న్యాయం జరుగుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్.